హలో, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఆ 3 గంటల్లో ఇతను అదృష్టవంతుడు. ఎక్కువ కిస్సులు బోల్డ్ అంత ఇస్తుంది. ఫుల్ ఎంజాయ్ చేశాడు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి. చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది. సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి. మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్. సో మేము అప్పుడు సినిమాలు చూసి అనుకునేవాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి అనుకునేవాళ్ళం. చూస్తే 10 years తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము. సో థ్యాంక్ యూ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్రా గారికి. అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో ఒక గొడవ అవుతూ ఉంటుంది. అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది. అలా మేము కలిసిపోయాం ఇప్పుడు. సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని. చాలా కష్టపడి తీసాము. అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను. చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము. అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. July 11th మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్న సినిమాతో మీ అందరూ పెద్ద యాక్టర్స్ అవుతారు. మీరు ఏదో రోజు అవుతారు బాబు, అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా సందర్భాల్లో మనం చూసాం చిన్న సినిమాల్ని చాలా పెద్ద హిట్లు చేసిన ఘనత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఉంది. అండ్ ఆ జనానికి రీచ్ అయ్యేలా చేసిన ఘనత మన మీడియా మిత్రులకు ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ కూడా. అండ్ గీతన్న, నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హలో బాయ్స్ అండ్ గర్ల్స్ కంటే హలో బాయ్స్, వర్జిన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనాలన్నమాట.